యాద్గార్పల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా, అమాయక ప్రజలకు నోటరీలపై అమ్ముతున్న వైనం, ఏర్పాటు చేసిన ప్రభుత్వ సూచిక బోర్డులను పలుమార్లు తొలగింపు, చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు, హైడ్రా దృష్టి సారించాలంటున్న స్థానికులు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా కూడా ప్రభుత్వ భూముల కబ్జా కొనసాగుతూనే ఉంది. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని యద్గారపల్లి గ్రామ సర్వే నెంబర్ 225లో ప్రభుత్వ భూమి ఓఆర్ఆర్కు దగ్గరగా ఉండటంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అక్రమార్కులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు ఎరవేసి 60 గజాల చొప్పున లక్షల్లో విక్రయిస్తూ కోట్లు గడిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కోట్లలో చేసే ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకు గురవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని ఫిర్యాదులు రావడంతో ఆర్ఐ రమేష్ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన అద్దురాలను తీసేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో భూ కబ్జాదారులు గత కొద్ది రోజులుగా ఆ భూమి జోలికి వెళ్లకుండా ఉన్నారు. 4-5 నెలలు వేచి ఉండి అధికారులు మారగానే వెంటనే మళ్ళీ ఎలాగైనా ఆ భూమి దక్కించుకోవాలనే దురాశతో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డును తొలగించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డును పలుమార్లు మాయం చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కబ్జాదారుల చెర నుండి విలువైన ప్రభుత్వం రక్షించి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేలా చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.